మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నామంలో అందరికీ వందనాలు. ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఈ దినపు డివోషన్గా మనము కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఈ వాక్య భాగ ప్రకారంగా మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రతి క్షణము ప్రతి దినము కనిపెట్టేవారుగా ఉండాలి. ఎందుకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి అంటే ఆయన మనందరి జీవితానికి గొప్ప రక్షకుడుగా ఉన్నాడు, రక్షణకర్తగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైనది, విలువైంది. ఆయన సన్నిధి మనకేమి నేర్పిస్తుందంటే ఆయనకు మార్గాలను తెలియజేస్తుంది. ఆయన మార్గాలను మనకు తెలియజేస్తుంది. తర్వాత ఆయన త్రోవలను మనందరికీ తేటపరుస్తుంది. తర్వాత ఆయన సత్యం మనకి ఉపదేశంగా మార్చబడుతుంది. ఇప్పుడు మన జీవితంలో కావాల్సింది మన మార్గాలు తెలియజేయబడడం, తర్వాత మన త్రోవలు తేటపరచబడడం, తర్వాత మనమందరం మన దేవుని సన్నిధిలో సత్యమైన వ్యక్తులుగా జీవించాలంటే ఒక గొప్ప ఉపదేశకుడు కావాలి. ఆయన ఎవరై ఉన్నారంటే ఇది నాని మనందరి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఈ గొప్ప రక్షణకర్త అయిన దేవుడై ఉన్నాడు. సో కాబట్టి మనకు తెలీదు మనం ఎటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నామో. ఒక్కొక్కసారి మనకు తెలీదు మన త్రోవలు ఏ విధంగా మార్చబడతాయో, మనం తెలీదు ప్రతి క్షణం సత్యమైన వ్యక్తులుగా ఉంటామో లేదు. కానీ ఇక్కడ దేవునికి వాక్యం చెప్తుంది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే కనుక మన మార్గాలన్నీ కూడా ఆయన మార్గాలుగా మార్చబడుతున్నాయి, మన త్రోవలన్నీ కూడా ఆయన త్రోవలుగా మార్చబడుతున్నాయి. మనం జీవించే ప్రతి ఒక్క జీవితం అంతా కూడా సత్యమైనదిగా మార్చబడుతుంది. ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతున్నట్లుగా యెషయా గ్రంథంలో నుంచి 42వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే, వారెరుగని మార్గమున గురుడి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఏ కార్యము చేయుదును. ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనకు తెలీదు మన మార్గాలు ఎలాంటివో, మనకు తెలీదు మనం వెళ్తున్న త్రోవలు ఎలాంటివో. ఇక్కడ దేనికి వాక్యం ప్రకారంగా మనం ఎరగలేని మార్గాల్లో జీవిస్తుంటాం, నడుస్తుంటాం. తర్వాత తెలియని త్రోవలలో మనం సంచరిస్తుంటాం. ఇవన్నీ మన జీవితంలో తెలియజేయబడాలి. తర్వాత మనందరి జీవితంలో మన మార్గాలు, మన త్రోవలు తేటపరచబడాలంటే కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టడం చాలా విలువైంది. సో మనం ఒకసారి ఆలోచిస్తే కనుక మన మార్గాలు లేకుంటే మన త్రోవలు ఎలాగ ఉన్నాయంటే, ఒకటి చీకటిగా ఉన్నాయి, తర్వాత వంకరగా ఉన్నాయి. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఒక్కొక్క సందర్భాల్లో మన త్రోవలు చాలా చీకటిగా మార్చబడుతుంటాయి, లేకుంటే మన మార్గాలు చాలా వంకరగా మార్చబడుతుంటాయి. ఇవన్నీ సరిచేయబడాలి. మన జీవితంలో గొప్ప వెలుగు కావాలి. మన త్రోవలో, మన మార్గాలలో గొప్ప వెలుగు కావాలంటే మనమందరం కూడా ఏం చేయాలంటే మనల్ని విడిచిపెట్టని దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడం చాలా విలువైంది. మనల్ని ప్రతి క్షణము నడిపించే వ్యక్తిగా ఉన్న రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో వేచి ఉండడం చాలా విలువైంది. సో ఇది నాన్ని ఈ వాక్యంతో ప్రోత్సహించాలని చెప్పేసి ఈ వాక్యం మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రతి క్షణం ప్రతి దినము కనిపెట్టే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ చివరి మాట చెప్తుంది కదా, నేను వారిని విడువక ఏ కార్యములను చేయుదును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనం విడిచిపెట్టేవాడుగా లేడు. తర్వాత మనం ఏదైతే కార్యాలు చేస్తున్నామో మన జీవితంలో వాటిని ఏం చేస్తున్నాడంటే ఫుల్ఫిల్ చేసేవాడు ఉన్నాడు, రైట్? ఆయన విడువక మన కార్యాలన్నీ చేసేవాడు ఉన్నాడు. కాబట్టి ఒకటి మన త్రోవలను సరిచేసేవాడుకున్నాడు, మన మార్గాలను గొప్ప వెలుగు మార్గాలుగా మార్చేవాడుకున్నాడు, మన వంకర త్రోవలన్నిటిని కూడా చక్కపరిచేవాడుకున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టడం చాలా విలువైంది. ఎందుకంటే మనకి మన మార్గాలు తెలియవు, మనకి మన త్రోవలు ఏ విధంగా మార్చబడతాయో తెలియవు.
తర్వాత మనము ఎటువంటి సత్యమైన వ్యక్తులుగా జీవించలేము ఈ లోక సంబంధమైన వ్యక్తికి ఒకసారి ఆలోచిస్తే కనుక. కానీ వీటన్నిటినీ కూడా ఎలా మార్చుతున్నాడంటే ఆయన సన్నిధిలో కనిపెట్టడం వల్ల మన మార్గాలు ఆయన మార్గాలుగా మార్చబడుతున్నాడు. తర్వాత మన త్రోవలు ఆయన త్రోవలుగా మార్చబడుతున్నాడు. తర్వాత మన జీవితం అంతా కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారుగా, తర్వాత ఆయన మనకు బోధకుడుగా, మనకు ఉపదేశకుడుగా ఉన్నాడనమాట. సో కాబట్టి ఇది నాని మనమందరం కూడా నా జీవితంలో ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన చూపిస్తున్న మార్గములో, ఆయన చూపిస్తున్న త్రోవలో, ఆయన యొక్క సత్యమైన మార్గములో, ఆయన యొక్క ఉపదేశంలో ఎదుగుతున్న వారుగా ఉండడం చాలా ముఖ్యమైనది, విలువైంది. అలాంటి కృప దేవుడు మనందరికీ ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క జీవితాన్ని బట్టి మనందరికీ దయచేసి ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప జీవితం మనందరికీ కూడా ఇచ్చి ఉంటూ ఉన్నాడు. జీవితంలో మనం అందరం కూడా కనిపెడుతూ ఆయన యొక్క త్రోవలో నడిచేవారుగా, ఆయన యొక్క మార్గంలో సంచరించేవారుగా, ఆయన యొక్క సత్యాన్ని ధరించుకున్న వ్యక్తిగా జీవించడం చాలా విలువైంది, ప్రాముఖ్యమైనది. సో కాబట్టి మనం అలాంటి మనసుతో, అలాంటి వ్యక్తిగతమైన జీవితాన్ని, విశ్వాస సంబంధమైన జీవితంలో బలపడుతూ ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ.